నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము. నా న్యాయ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను. నేను నీ ఉపదేశములను వెదుకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. అన్ని నామముల కన్నా పైనామం గల దేవా యేసయ్యా, నీ ఘనమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గత వారమంతా ప్రభా మమ్మల్ని నీ రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి నేటి వరకు మమ్మల్ని సజీవ లెక్కల ఉంచిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ పరిశుద్ధ నా తండ్రి దినాన్ని ఆచరించటకు సన్మానించటకు మాకందరికి ఇచ్చిన యోగ్యతను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం యేసయ్యా. అయ్యా, ఇంతవరకు ప్రభా స్తుతుల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు ప్రభా. వాక్యం ద్వారా మీరు మహిమ పొందుకున్నారు యేసయ్యా. అయ్యా, నీ దాసుడు వాక్యం బోధించి ఉండగా ప్రభా రెండింతల ఆత్మతో ప్రభా నీ దాసుని అభిషేకించి ప్రభా నా తండ్రి గూఢమైన సంగతులను బయలుపరిచి ప్రభా ఏ వాక్యము ఈరోజు నా తండ్రి మాకు అవసరమై ఉన్నదో ప్రభా మీరే సూటిగా మాతో మాట్లాడమని అడుగుచున్నాం యేసయ్యా. మీరు మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి ప్రభా. దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మళ్ళందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి మరి యొక్క విశ్రాంతి దినంలో ప్రవేశించడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించినందులకు దేవునికి అందరము రెండు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వెరీ గుడ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఇంతవరకు దేవుని యొక్క సన్నిధిని ఆయనను స్తుతించడానికి పాటలతో స్తుతి ఆరాధనలతో మహింపరచడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి గత కాలమంతా కూడా దేవుడు మనల్ని ఎంతో ప్రేమతో ప్రేమించి మన యొక్క అనుదిన చర్యల్లో మన పని పాటల్లో అన్నిట్లో కూడా దేవుడు మనకు సహాయకుడిగా ఆయన మన పక్షమున ఉన్నందులకు మనం ఏమి చెల్లించినను దేవుని యొక్క రుణము మనము తీర్చుకోలేనటువంటి వాళ్ళం. అయితే దేవుడు మన లింకును ప్రేమిస్తూ అత్యధికంగా ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి అనాది సంకల్పము చొప్పున మనందరినీ కూడా అద్భుత రీతిగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుండి 14 వచ్చిన వరకు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారు దేవోక్తిలోని మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. కానీ కాదు, మరియు కనుక కనుక బలమైన ఆహారము వారికే తగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు కాలమును బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి అని చెప్తున్నాడంటే మీరు బోధకులైపోయి ఉండాల్సినటువంటి వారు. అయితే దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘముతో మాట్లాడుచున్నటువంటి మాటలు. ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికమైన జీవితంలో మన వయస్సు లేక మన అనుభవం, మనము దేవునిని నమ్మి విశ్వసించి రక్షణ పొందుకున్నప్పటి నుండి కూడా మనము ఎన్నో దేవోక్తులను మనం వింటూ ఉన్నాం. ఎన్నో వాక్యాలను ప్రసంగాలను మనం వింటూ ఉన్నాం, విని ఉన్నాం. అయితే ఆ రోజున హెబ్రీ సంఘముతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు చూస్తే కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సినటువంటి వారై ఉండగా అనేటువంటి మాట చెప్తున్నాడు.
ఈ రోజున దేవుడు మనతో కూడా ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉన్నాడు. మీ కాలమును బట్టి చూస్తే మీరు ఇప్పటికి ఏమై ఉండాలి అంటే బోధకులై ఉండాలి. అయితే మీరు ఎలాగున్నారు అని అంటే, మరలా ఒకడు వచ్చి మీకు దేవోక్తులలో మొదటి మూల పాఠములను బోధింపవలసి వచ్చెను అని చెప్తున్నాడు. అంటే ఇందులో ఏం మనకు అర్థమవుతుంది అని మనం గమనిస్తే, ఎదుగుదల అనేటువంటిది లేదు, అభివృద్ధి అనేటువంటిది కనిపించడం లేదు. కారణం ఏమిటి అని అంటే, దేవుని యొక్క వాక్యములో మనం క్షుణ్ణంగా గమనిస్తే, మన సొంత చిత్తమును మనము చేస్తూ ఉన్నామేమో. ఇది ఈ రోజున పాఠ్యభాగం. మన సొంత చిత్తాన్ని మనం ఏమైనా జరిగించుకుంటూ వెళ్తున్నామేమో. అందుకే కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారే, కానీ మీరు ఇంకా ఎలాగున్నారంటే, మరలా ఒకడు వచ్చి దేవోక్తులలో మూల పాఠములను మీకు బోధింపవలసి వచ్చెను అని చెప్తుంది. మరి ఈ రోజున దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు మన చేతికి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? ఎన్ని సంవత్సరాల నుండి మనము ఈ వాక్యాన్ని మనము చదువుచూ ఉన్నాము? మీరు రక్షింపబడినది మొదలుకొని దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మీరు వింటూ, ధ్యానం చేస్తూ, చదువుతూ, ప్రార్థనలు చేస్తూ, సహవాసములో కూడుకుంటూ అన్నీ చేస్తున్నాము. కానీ దేవుని చిత్తం మనకు వ్యతిరేకముగా ఒకవేళ జరిగిస్తున్నామేమో. మన చిత్తాన్ని మనము జరిగించుకుంటూ గనక మనం ముందుకు వెళ్తే, మరలా మనకు దేవోక్తులలో నుండి మూల పాఠములలో నుండి మరొకరు వచ్చి మనకు ఏం చేస్తున్నారు? ఇప్పుడు బోధించవలసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున సంఘాలు కూడా చాలా మటుకు మనం గమనిస్తున్నాం. ఎందుకు ఈ విధంగా ఉన్నారు అని అంటే, వింటున్న వాక్యం విడిచిపెట్టేస్తున్నారు, ధ్యానం చేస్తున్న వాక్యాన్ని మర్చిపోతున్నారు, ప్రార్థించాల్సిన వారు ప్రార్థన చేయలేకపోతున్నారు, ప్రార్థనలు అడిగినవి మర్చిపోతున్నారు. దేవుని యొక్క సంకల్పం ఏమిటో, ఆయన యొక్క అనాది ప్రణాళిక ఏమిటో గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో నేడు క్రైస్తవ సమాజము అలా ఉండిపోయి ఆగిపోతుంది. కాబట్టి మరలా ఒకడు మూల పాఠముల్లో నుండి దేవోక్తులలో మనకేం చెప్పవలసిందంటే, బోధించవలసి వస్తూ ఉన్నది. హల్లెలూయా. మనల్ని మనము ప్రశ్న వేసుకోవలసిన సమయం. కాలమును బట్టి చూస్తే ఈ రోజున మనము ఏమై ఉండిండాలా? బోధకులై ఉండిండాలా? మరి బోధకులుగా మనం ఉన్నామా? బోధించేటువంటి అనుభవంలోనికి మనం వచ్చి ఉన్నామా? లేకపోతే ఇంకనూ బోధ వినేటువంటి వారుగానే, అనగా దాని అర్థము మనం వింటున్నటువంటి బోధ ఈ యొక్క సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి మీద, ప్రతి కుటుంబం మీద ప్రభావం చూపుతూ ఉన్నప్పుడు, ఈ సంఘం యొక్క ప్రభావం కూడా సంఘమునకు వెలుపటున్న సమాజం మీద ప్రభావం చూపెడుతూ ఉండాలి. అనగా మీరు వింటున్నటువంటి ఈ దైవ వాక్యం సజీవమైనటువంటిది, బలమైనటువంటి దేవుని యొక్క వాక్యం. ఈ బలము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పటికీ మనలో నుండి దేవుని వాక్యము వెడలి ఆ యొక్క వాక్యపు ప్రభావం ఇతరుల మీద చూపించేటువంటి ఆ యొక్క స్థితిని మనము కలిగినట్లయితే, అప్పుడు మనము గత కాలమును బట్టి చూస్తే మనము బోధకులుగా తయారైపోయి ఉండాల్సినటువంటి వారముగా దేవుని ఎదుట నిలబడగలుగుతాము. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు హెబ్రీ సంఘముతో మాట్లాడుచున్నారంటే, వారిలో ఏమాత్రము కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదుగుదల లేక, అభివృద్ధి అనేటువంటిది కనిపించకుండా దేవునికి దూరస్తులుగా బ్రతికినటువంటి పరిస్థితులు, దేవుని యందు సరైనటువంటి భయము, భక్తి, అవగాహన లేనటువంటి స్థితిలో వారు జీవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుకనే ఆ యొక్క పౌలు గారు ఈ మాటలు హెబ్రీ సంఘంతో మాట్లాడుచున్నారు. మనంతకు మనం ప్రశ్న వేసుకుంటే, మనము ఎంతమందికి బోధిస్తున్నాము? ఎంతమందిని మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి, లేకపోతే మన కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లను బట్టి మనము సాక్షులుగా నిలబడి అనేక మందికి మాదిరికరముగా ఎంతమంది జీవిస్తూ, ఈ విధముగా విన్నటువంటి వాక్యమును బట్టి మన ఆధ్యాత్మికమైనటువంటి వయస్సు లేక అనుభవాలను బట్టి బోధించేటువంటి స్థాయిలోనికి మనం వెళ్ళగలిగి ఉన్నాము అని మనం ఆలోచన చేస్తే, ఒక ప్రశ్న అనేటువంటిది మనకు ఎదురవుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం మన దగ్గర ఉండాలి, కానీ ప్రశ్నగా మిగిలిపోకూడదు. ప్రశ్నగా మిగిలిపోతే దానికి సమాధానం అనేటువంటిది నీవు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నావు అని అంటే, నువ్వు ఇంకనూ ఎలాగున్నావు అని వాక్యము సెలవిస్తుందంటే, మరలా బోధింపవలసి వచ్చిన తర్వాత మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు అని వాక్యము సెలవిస్తోంది. పాలు ఎవరికి పట్టిస్తారు? చిన్న బిడ్డలు, పుట్టినటువంటి బిడ్డలు మొదలుకొని ఒక 2 సంవత్సరాల వరకు వారి యొక్క శరీరము, వారు తినేటువంటి పాలను, తాగేటువంటి పాలు అరిగించుకునే శక్తి అంతవరకు ఉంటుంది. కాబట్టి
ఆ వయసు వరకు వారికి పాలన పట్టిస్తూ ఉంటాం. వారికి ఆహారం కనుక పెడితే, బలమైన ఆహారం కనుక పెడితే ఆ శరీరంలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ దానిని జీర్ణించుకోలేనటువంటి శక్తి దానికి ఉండదు. కాబట్టి మరి వాక్యములో కూడా మనం గమనిస్తే ఏమని సెలవిస్తుందంటే, మీరు ఇంకను ఎలా ఉన్నారంటే పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. ఏం కారణమునంటే, గత కాలమును బట్టి చూస్తే ఎన్నో బోధలు మీరు విన్నారు, ఎన్నో కూడికల్లో మీరు కలుసుకున్నారు, ఎన్నో సహవాసాలు మీరు చేశారు, ఎక్కడికెక్కడికో పరుగులు తీశారు, ప్రార్థనలు చేయించుకున్నారు, వాక్యోపదేశాన్ని విన్నారు, మంచి ఉద్యమంతో ఉన్నటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళారు, వచ్చారు. అయినా ఇంకా మీ పరిస్థితి కనుక చూస్తే మీరు ఎలా కనిపిస్తుందంటే పాలు త్రాగవలసిన వారుగానే ఉన్నారు తప్ప బలమైనటువంటి ఆహారమును తినువారు కారు అని వాక్యము సెలవిస్తోంది. గడిచినటువంటి 20 సంవత్సరములో లేక 40, 30, 10, 5 ఏదో ఒక సంవత్సరములో నుండి కూడా మనము దేవుని మార్గంలోనికి వచ్చి ఉన్నాం. వచ్చి ఉన్నటువంటి మన జీవితాలన్నీ కూడా అంతకు మునుపు గనక మనం చూస్తే, మన జీవితం ముందు అనగా దేవునిలో అడుగు పెట్టబడక మునుపు, దేవునిని నమ్మక మునుపు, విశ్వసించక మునుపు మన పరిస్థితులు ఎలా ఉండేటివి అని వాక్యములో మనం గమనిస్తే, కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చదవండి. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1:21లో ఈ విధంగా వ్రాయబడుచు ఉంది. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. హల్లెలూయా. దేవునిలోనికి రాక మునుపు మనం ఎలాంటి వారమో, ఏ స్థితిలో మనం ఉండింటిమో, ఎటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉంటిమో స్పష్టంగా ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. మొట్టమొదట మనం దేనికి ఉన్నాము? దేవునికి దూరస్తులుగా బ్రతికినటువంటి బిడ్డలు మనం అందరము కూడా దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి వాళ్ళం. ఆ మనలో ఉన్నటువంటి దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారని ఉండిన మిమ్మును కూడా అనేటువంటి మాటను సెలవిస్తున్నా. దేవునికి దూరస్తులే గనక అయితే, దేవునికి దూరస్తులంటే ఇంకా లోకంలో ఉన్న చీకటి, పాపము, శాపము, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి మిమ్మలను కూడా, మీ మనస్సులో విరోధ భావము కలిగినటువంటి వారై ఉన్నప్పటికీ కూడా, దేవుని ఎరగినటువంటి పరిస్థితుల్లో మీరు ఏ స్థితిలో ఉండినా దేవునికి దూరస్తులు ఉన్నటువంటి మిమ్మలను కూడా ఏం చేస్తున్నాడు దేవుడు అంటే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుకోవడం కోసము ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని ఏం చేసుకున్నాడంటే సమాధానపరుచుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ 2 చేతులు చెప్తే చాలా సంతోషిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము ఏ స్థితిలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిని పరిశుద్ధులుగా మనము జీవించాలి. ఎలా జీవించాలి? పరిశుద్ధులుగా మొదటిది, 2వది నిర్దోషులుగా, 3 నిరపరాధులుగా, 4 నిలబెట్టడానికి ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచెను అని చెప్తుంది. మరి దేవుని సన్నిధిలో మనం అందరం ఎలాగుండాలి? మొట్టమొదట పరిశుద్ధులుగా మనం ఉండాలి. పరిశుద్ధులుగా మనము జీవించాలి అని అంటే మనలో ఏముండకూడదమ్మా? పాపం ఉండకూడదు. హల్లెలూయా. పాపము లేని వ్యక్తి పరిశుద్ధుడు. పరిశుద్ధుడుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏముండదు? పాపం ఉండదు. ఇప్పుడు మన అందరము కూడా దేవుని యొక్క అనాది సంకల్పం ఏమిటి అని అంటే, మనం ఎలాగ జీవించాలని ఆయన సన్నిధిలో మనము పరిశుద్ధులుగా ఉండాలి అని వాక్యం హెచ్చరిస్తోంది. కొలస్సీ సంఘంతో అదే మాట్లాడుచున్నాడు. మీరు ఒకప్పుడు దూరస్తులు, విరోధ భావం కలిగినటువంటి వారు అయినను అటువంటి మిమ్మలను కూడా దేవుని యొక్క సన్నిధిలో మిమ్మల్ని పరిశుద్ధులుగా నేను నిలబెట్టుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళికలో మొదటిది. పరిశుద్ధులు ఈ రోజున పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు తన వాక్కు ద్వారా, ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరించి ఉదక స్నానము చేయించి
ఈ విధమైనటువంటి మంచి స్థితిగతులు కలిగి ఉంటే మహోన్నతమైనటువంటి స్థలములలో దేవుడు నీకు ఇచ్చేటువంటి మహిమను నీవు పొందుకొని అక్కడ చేరాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారని వాక్యం సెలవిస్తా. మరి దేవుని యొక్క మహిమను మనం పొందుకోవడం కోసము మనం ఎలాగుండాలి దేవుని సన్నిధిలో అంటే పరిశుద్ధంగా ఉండాలి. మొదటిది హల్లెలూయా. పాపము మన జోలికి వచ్చిన పాపమును విడిచి మనము దూరంగా పారిపోయేటువంటి యోసేపు లాంటి అనుభవంలో మనం ఉండాలి. ఆ పాపము వచ్చింది కదా, అనుకూలత ఉన్నది, అవకాశం ఉన్నది, సమయం ఉన్నదని మన పాపంలోనికి దిగితే ఇక మనలో ఉన్న పరిశుద్ధత అంతా కూడా ఏమైపోతుంది అంటే అపవిత్రత అయిపోతుంది. అపరిశుద్ధమైన జీవితంలోనికి వెళితే అక్కడ మహోన్నతమైనటువంటి స్థలముల్లో దేవుని ఎద్దు మనం నివసించేటువంటి ఆ కృపను పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే మనం ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా ఉంటమే. అయితే ఈ రోజుల్లో కూడా మనం చూస్తే దేవుని బిడ్డలే, క్రైస్తవ సమాజమే, కానీ దేవునికి ఎలాగున్నారు? దూరస్తులుగానే బ్రతుకుచూ ఉన్నారు. మరి ఆయన కార్చినటువంటి అమూల్యమైన రక్తం ఏమయ్యాది? ఆయన ఇచ్చిన రక్షణ ఏమయ్యాది? నీకు ఏం మాత్రం బాధ్యత ఉంటే ఆ రక్తము ద్వారా కొనబడి కడగబడినటువంటి నీవు ఆ రక్షణను ఎంత మాత్రము నీవు సంపాదించుకొని ఆ రక్షణలో ముందు కొనసాగుచూ ఉన్నావు. ఒక్కసారి నీవు పరిశీలించుకోవాలి. మహోన్నతమైన స్థలమును మర్చిపోయావు, దేవుడు అనుగ్రహించే మహిమను మర్చిపోయారు, దేవుడు ఉన్నటువంటి స్థలములో నివాసము చేయాలన్నటువంటి ఆలోచన మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయారు కాబట్టి దేవునికి దూరస్తులుగా ఇంకా చాలా మంది సమాజంలో బ్రతుకుచూ ఉన్నారు. దేవునికి దూరస్తులుగా బ్రతకకూడదు. మనలందరినీ కూడా ఆయన స్వార్థం ఇచ్చి సంపాదించుకున్నది ఎందుకు అని అంటే ఆయనకు దగ్గర అవటానికి, ఆయనతో పాటు ఉండటానికి, ఆయనలో మనం నివసించటానికి, మనము ఆయన యందును ఆయన మన యందును కలిసి నివాసము చేయటానికి దేవుడు మనకు రక్షణ ఇచ్చినాడు. ఆ రక్షణను ఈ రోజున పోగొట్టుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అని అంటే మనము ఎంతగా దేవుణ్ణి దుఃఖపెడుచున్నామో వాక్యములో మనం గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపెట్టిన వారం అవుతాం. మనలో పరిశుద్ధత అనేటువంటిది లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడమ్మా? ఉందా లేదా? పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుడి అంటే మన క్రియల వలన, మన ప్రవర్తన వలన, మన నోటి మాటల వలన పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి వారిని మనము దుఃఖ పెట్టేటువంటి వారంగా మనం ఉండకూడదు. అలాగ ఉండినటువంటి స్థితి మనలో ఉంది అంటే మనము దేవుని యొక్క అనాది సంకల్పము ప్రణాళిక ఏమిటి అంటే మొట్టమొదటిది ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలని? పరిశుద్ధులుగా మనము జీవించాలి. హల్లెలూయా. పరిశుద్ధులుగా మనము జీవించాలి. ఆ పరిశుద్ధతను కనుక మనము కోల్పోతే దేన్ని కోల్పోతాము? పరలోకమే కోల్పోతాం. పరలోకం పోతుంది. మనకు కావలసినటువంటిది ఏమిటి అంటే పరలోక రాజ్యము. అందులో ఎవరున్నారు? పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉన్నాడు, తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, 24 పెద్ద మనుషులు ఉన్నారు, ధవల సింహాసనం ఉంది, కోటాను కోట్ల దూతలు దేవుని నిత్యము ఏమని కొనియాడుచున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి అటువంటి స్థలములోనికి మనం వెళ్ళాలి అని అంటే మనం ఏం కలిగి ఉండాలా? పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకే ఒకప్పుడు దూరస్తులుగా బ్రతికిన మనలను, విరోధ భావము కలిగినటువంటి మనలను దేవుడు ప్రేమించి అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా మనం నిలబెట్టుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అంటే ఈ లోకపు పాపపు మాలిన్యము ఏమాత్రము కూడా మనకు మన జీవితములకు అంటుకోనీయకుండా మచ్చ, డాగు, మడత ఏమీ కూడా ఉండకూడదు. అలాగ ఉంటే మనము దేవుని దృష్టికి ఎలా కనిపిస్తామో పరిశుద్ధులుగా కనిపించగలుగుతాం. హల్లెలూయా. 2 చేతులు లేవా? హల్లెలూయా, హల్లెలూయా. మనము పరిశుద్ధులుగా జీవించడం కోసమే మనము దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధులుగా మనం బ్రతకాలి. క్రైస్తవుడు అంటేనే ఎలా ఉండాలని అందరూ చెప్పాలి. ఎలా ఉండాలని? మనలోని పరిశుద్ధత ఎవరు చూడాలా? మరలా ఎవరు చూడాలి? మరలా హల్లెలూయా. అన్యులు, దేవుడు, మన ఇంటిలో అన్ని చోట్ల కూడా మనం ఏం కనపరుచుకోవాలి? పరిశుద్ధతను కనపరుచుకోవాలి. మనకు ఒకవేళ ఏ స్థితిగతి ఉండినా అది ప్రక్కన పెట్టేస్తే అది రెండవది. మొదట మనం ఎవరునంటే క్రీస్తు రక్తము చేత సంపాదించబడిన సొత్తు. మనమందరము కూడా సొత్తు. ఆ సొత్తు సొత్తుగానే కనిపించుకోవాలి. దేవుని ఎదుట, మనుషుల ఎదుట, అందరి ఎదుట సొత్తుగానే ఉండాలి. అలాగుంటేనే ఆయన సంకల్పము చొప్పున ఆయన సన్నిధిలో మొట్టమొదటి కార్యం మనము నెరవేర్చినటువంటి వాళ్ళమవుతాము. హల్లెలూయా. పరిశుద్ధులుగా జీవిస్తాం. రెండవది నిర్దోషులుగాను. హల్లెలూయా.
నిర్దోషం అంటే ఏ దోషారోపణ కూడా మన మీదకి ఎవరు కూడా మోపకూడదు. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారి మీద ఎన్నో దోషములు, ఎన్నో నేరాలు మోపినారు. ఎప్పుడు? ఆయనను సిలువకు వేయాలని చిట్ట చివరి గడియల్లో ఎన్నో మోపారు. కానీ ఆ యొక్క న్యాయాధిపతి అయినటువంటి పిలాతు వారందరూ కూడా ఏం చెప్పారు? ఇతనిలో ఏ నేరమో కనబడలేదు. మీరు ఎన్నో చెప్తున్నారు, ఏమేమో చేశాడని చెప్తున్నారు, కానీ ఆయనలో ఏ ఒక్కటి కూడా నాకు కనపడలేదు. కాబట్టి చిన్న శిక్షను వేసి ఇతను వదిలేస్తామనంటే వారు ఎవరు కూడా ఒప్పుకోలేదు. యేసయ్యను సిలువకే వెయ్యాలి, సిలువకే వేసేయాలి, మరణించాలి, చంపేయాలనేటువంటి కుట్ర. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో ఆత్మీయంగా మనం ఎదుగుచూ ఉన్నప్పుడు అటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని మీదనే ఎన్నో దోషములు, నిందలు మోపినటువంటి సమాజం ఆ రోజునే ఉంది. మరి ఈ రోజున ఉందా లేదా? అటువంటి సమాజం ఉందా లేదా? మనం నడుచుకొని బయట వెళ్తా ఉంటే కూడా మన మీద ఏం మోపుతారు? దోషం మోపుతారు, నేరాలు మోపుతారు. అటువంటి పరిస్థితులు ఏవి రాకుండా దేవుడు మనల్ని ఏం చేయాలనుకున్నాడంటే నిర్దోషులుగా ఉండాలి నా బిడ్డలందరూ దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎలాగుండాలి మనము? మొదటిది పరిశుద్ధులు, రెండవది నిర్దోషులుగా ఉండాలి. నిర్దోషులుగాను, ఆ తర్వాత నిరపరాధులుగాను, ఏ అపరాధము చేయనటువంటి వారముగా మనం కనపడాలి. మనం కొన్ని పర్యాలు తెలిసి కొన్ని చేసేస్తాము, తెలియకుండా కొన్ని చేస్తాము. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఇంకా ఏం చేస్తున్నట్టే ప్రేమించి, ఆయన మనల్ని ప్రేమించి పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మనల్ని ఏం చేసుకున్నాడు? మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. హల్లెలూయా. ఆయన మరణమైతే గాని దేవునికి మనకు ఏం దొరకలేదు? సమాధానం దొరకలేదు. హల్లెలూయా. ఆయన చనిపోతే తప్ప మనకు దేవునికి మనకు మధ్య సమాధానం రాలేదు. ఎట్లా వచ్చిందంటే మనలాంటి దీన శరీరాన్ని ధరించుకున్నాడు, మాంసయుక్తమైన దేహమును ధరించుకొని తన మరణము వలన మనకి ఏం ఇచ్చాడంటే సమాధానం కలుగు. ఎందుకంటే మనం ఒకప్పుడు ఎవరిమి? దూరస్తులము, విరోధ భావము కలిగినటువంటి వాళ్ళం. ఈ దూరస్తులుగాను విరోధ భావము కలిగినటువంటి వారుగా ఉన్నటువంటి మనల్ని కూడా ఆయన సన్నిధిలో ఎలా పెట్టుకోవాలనుకున్నాడంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండటం కోసము ఆయన మాంసయుక్తమైన దేహమందు మనలను ఆ మరణము వలన దేవునికి మనకు మధ్య ఏమొచ్చేసేది? సమాధానం వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన మరణించి మనకు సమాధానమును ఆయనకు మనకు మధ్య ఏర్పరిస్తే ఈ రోజున మరలా మనమే దేవునికి మనకు ఏం పెట్టుకుంటున్నామో? వైరం పెట్టుకుంటున్నాం, అసమాధానాన్ని పెట్టుకుంటున్నాం. దేవునికి దూరస్తులుగా పారిపోతున్నారు, దేవుని మంచిరములకు రాలేకపోతున్నారు, దేవునితో సహవాసము చేయలేకపోతున్నారు, దేవునితో మాట్లాడలేకపోతున్నారు. దేవుడు మాట్లాడితే వినలేని పరిస్థితుల్లో కూడా చాలా మటుకు జీవిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా మనం చూస్తే నీవు దేవుని మందిరానికి ఎప్పుడోసారి వచ్చి వెళుతున్నప్పుడు కూడా నీవు ఎవరివి? దేవునికి దూరస్తుడివే, దూరస్తురాలుగానే మిగిలిపోతున్నావు. అయినప్పటికీ నీ దేవుడిని ప్రేమించి నేను ఎలాగైనా సరే ఆయన ఎదుట పరిశుద్ధుడిగా నా బిడ్డ నేను నిలబెట్టుకోవాలి, నిర్దోషుడిగా ఉండాలి, నిర్దోషురాలుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి అని ఆయనే తండ్రి మనకు ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మాంసయుక్తమైన దేహమంది లోకానికి పంపించి ఆయన మరణిస్తే ఆయన చిందించే రక్తము ద్వారా మనమందరం కూడా ఆయన ఎదుట ఈ విధంగా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబడగలుగుతాము. అప్పుడు దేవుడిచ్చేటువంటి మహిమను మనమందరము కూడా పొందుకుంటాం. వాక్యం సెలవిస్తారు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయిరి అని చెప్పాడు. మరి పొందుకోవాలి అంటే ఇవన్నీ కూడా సరి చేసుకొని, ఇవన్నీ కూడా సరి చేయబడిన తర్వాత దేవుడిచ్చే మహిమను మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి ఎవరైనా కూడా కానీ ఏం పొందుకోవాలని ఆశ ఉండాలా? దేవుని మహిమను పొందుకోవాలి. హల్లెలూయా. ఏ మహిమ పొందుకోవాలి? దేవుని యొక్క మహిమను నేను పొందుకోవాలి, నా ఇంటి వారు పొందుకోవాలి, నా సంఘమంతా కూడా పొందుకోవాలని ఆశ ఉండాలి. ఈ రోజున దేవుని యొక్క వాక్యము ద్వారా ఉన్నది ఉన్నట్టు చెబుతూ, ఖండిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెబుతూ ఈ వాక్యము అపోస్తుల బోధ మనం ఎందుకు వింటున్నాము, ఎందుకు దేవుడు మనతో మాట్లాడిస్తున్నాడు అంటే
ఇవి కారణాలు. సంఘ కాపురి ఏదో మీ మీద కక్ష పెట్టుకొని కాదు, లేకపోతే ఎవరినో టార్గెట్ చేసి వాక్యం చెప్పేటువంటి విషయాలు కాదు. ఈ మాటలు, ఈ వాక్యములన్నీ కూడా నాకు, మీకు, అందరికీ ఇవన్నీ కూడా మనము పాటిస్తే, ఈ వాక్యానుసారంగా మనము జీవిస్తే, అప్పుడు దేవుడు అనుగ్రహించు మహిమను మనమందరము కూడా పొందుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. పొందుకోవాలి అని అంటే దూరస్తులుగా ఉన్న మనము దేవునికి ఏమైపోవాలా? దగ్గర అవ్వాలి. విరోధ భావం మనలో ఉంటే దాన్ని తీసివేసుకోవాలి. పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధత కలిగి జీవించాలి. దోషములు మనలో ఉంటే దోషములు కడిగేసుకోవాలి. అపరాధములు మన మీద ఉంటే అపరాధములు కడిగి వేసుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చిందించిన అమూల్యమైన రక్తము నీ మీద పనిచేసింది దాని అర్థం. ఆ రక్తము ద్వారా నువ్వు కడగబడ్డావు, నీవు శుద్ధీకరించబడ్డావు, అపవాదిన సాతాను బంధకములోంచి విడిపించబడ్డావు, కొనబడ్డావు అని దాని అర్థం. ఇవి ఏమీ లేకుండా, ఇవి ఎప్పుడో దేవుడు చేశాడులే, నాకు రక్షణ ఇచ్చినాడు, బాప్తిస్మం తీసుకున్నానులే అని మరలా మనము దేవునికి దూరస్తులైపోతే, దేవునికి దూరంగా మనం బ్రతికితే, దాని వలన మనకు ప్రయోజనం ఏమీ కూడా. ఒక రోజున దేవుని ఎదుట అపవిత్రమైనటువంటి జీవితాలు, దోషములు కలిగిన వ్యక్తులు, అపరాధములతో నింపబడినటువంటి వారు ఈ విధంగా మనం కనిపిస్తే, అటువంటి వారందరినీ కూడా దేవుడు ఎక్కడ పడవేస్తాడు? నరకములో పడవేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత కాలమును బట్టి చూస్తే మీరు ఏమై ఉండాలి? ఇప్పటికీ బోధకులై ఉండాలి, బోధకులై ఉండాలి. దేవుడిచ్చిన మహిమను మీరు పొందుకొని మహిమపరచబడుతూ ఉండాల్సిన వారు. అయితే దేవోక్తులలో, మూల పాఠములలో నుండి ఒకడు వచ్చి మరలా మీకు బోధించవలసి వస్తున్నది. ఇంకా మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ లేదు, మారు మనసుకు తగిన బాప్తిస్మము తీసుకొనండి, పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుతారు, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన యందును ఎడతెగక మీరు జీవించండి అని మూల పాఠముల్లోనికి వెళ్ళి మరలా మిమ్మల్ని అక్కడ నుండి ఏం చేయాల్సి వస్తుంది? ఇప్పుడు పాలు తాగేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు కాబట్టి ఆ మూల పాఠముల్లో దేవోక్తులను మరలా మీకు బోధించవలసి వస్తూ ఉన్నదని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది? ఆలోచన చేయాలి. మనకు బలమైనటువంటి ఆహారమును జీర్ణించుకునే శక్తి మనకుందా? బలమైన ఆహారము జీర్ణించుకోవడం అని అంటే, బలమైన ఆహారమును భుజించడం అని అంటే, దేవుని వాక్యము వింటున్నప్పుడు ఉపదేశానుసారంగా మనము జీవించడమే, మనం ఆ విధంగా బ్రతకడమే. నీవు తినేటువంటి ఆహారాన్ని బట్టి నీ శరీరం ఎలాగైతే బలము పొందుకుంటాదో, నీవు తిని త్రాగేటువంటి దాన్ని బట్టి నీ శరీర సౌష్ఠం ఎలాగైతే ఉంటుందో, అదే విధముగా దేవుని యొక్క జీవాహారమైనటువంటి దేవుని వాక్యమును నీవు భుజిస్తున్నప్పుడు ఎల్లా కూడా నీ ఆధ్యాత్మికమైన జీవితం ఏమవుతుండాలంటే ఎదుగుచూ 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 బలపడుతూ రావాలి. హల్లెలూయా. అప్పుడు నీవు బలమైన ఆహారాన్ని తింటూ ఉన్నావు అని దాని అర్థం. లేదు, నువ్వు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే నేను ఉన్నాను అంటే ఇంకా నువ్వు ఎలాగున్నావు? పాలు తాగే స్థితిలోనే ఉన్నావు కాబట్టి అని దాని అర్థం. నువ్వు ఇంకా పాలు తాగుతూనే ఉన్నావు, నీకు వయసు వచ్చేది, కానీ ఇంకా నీవు బలమైన ఆహారము తినడం లేదు. నీవు బలమైన ఆహారాన్ని తినాలి. గత కాలమును బట్టి చూస్తే నువ్వు ఎక్కడో ఉండాల్సినటువంటి వ్యక్తివి, అయితే ఇంకా ఎక్కడున్నావు? పాలు తాగే వయసులోనే జీవిస్తున్నావు. హల్లెలూయా. అందుకే ఆ మాటలు చెబుతూ అని ఏమంటున్నాడంటే, మీరు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏ వాక్యమో? నీతి వాక్యం విషయంలో మీకు ఏమి లేదునంటే అనుభవము లేని వారై ఉన్నారు. నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. అందుకే దేవుని వాక్యము ఉన్నట్టుగా సూటిగా మాట్లాడితే అనుభవం లేనివారు, నీతి వాక్యములో అనుభవం లేని వారు ఏం చేస్తారు? అయ్యో, ఈ వాక్యము నన్ను గురించే చెప్తున్నాడు, నన్నే దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు అని ఆలోచన, విరోధ భావం. దేవునికి దూరస్తుడు కాబట్టి, శిశువు కాబట్టి, పాలు తాగే వయసు కాబట్టి ఆ వాక్యం అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈ వాక్యం వింటే, ఈ హెచ్చరికలు మనం వింటే దేవుడిచ్చు మహిమను నేను పొందుకుంటాను అన్నటువంటి అనుభవములకి రాలేదు కాబట్టి. హల్లెలూయా. అర్థమవుతోందా? ఇప్పుడు మనందరికీ ఎవరి మహిమ కావాలి? దేవుడిచ్చే మహిమ మనకు కావాలి. మనంతకు మనం మహిమపరచబడాలని చాలా ప్రాకులాడతాం కదా. మనకున్నటువంటి హోదా, అంతస్తులను బట్టి, మనం చేసేటువంటి కొన్ని కార్యాలను బట్టి మనకు ఏమని రావాలి అనుకుంటామంటే, మనకు మహిమ కలగాలి, మనకు ఘనత కలగాలి అని మనం అనుకుంటూ ఎన్నో కార్యాలు చేస్తుంటాం. అవన్నీ ప్రక్కన పెడితే అవన్నీ లోక సంబంధమైనవి, దానివల్ల పరలోకం రాదు. దేవుడిచ్చు మహిమను నీవు పొందుకోవాలి. హల్లెలూయా. ఏ మహిమ కావాలి మనకు?
అందరూ చెప్పండి మా, ఏ మహిమ? దేవుడిచ్చేటువంటి మహిమ నీవు పొందుకోవాలి. అప్పుడు ఆ మహిమ గల రాజ్యములో నీవు కూడా ఒక పాత్ర పోషిస్తావు. ఏమంటే ఆ పాత్ర అంటే దేవదూతలతో పాటు కూర్చొని నీవు కూడా దేవుణ్ణి ఏం చేస్తావు? మహిమపరుస్తూ, కొనియాడుతూ, ఘనపరుస్తూ, పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములతో నీవు కూడా వారితో పాటు కలిసి జీవిస్తావు. హల్లెలూయా. ఇప్పుడు జీవించే ఈ కాలంలో మనకు ఆకలి ఉంది, దప్పికలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు, శోధనలు, వ్యాధులు, బాధలు, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయి. ఇవి అక్కడ ఏమీ కూడా ఉండవు. ఇవి ఏమీ అక్కడ ఉండవు. మనకు అవసరమైనటువంటివి ఇక్కడ ఏదైతే దేనికోసం ప్రాకులాడుతున్నామో అక్కడ అవన్నీ కూడా తుచ్చమైనటువంటివి, అవసరము లేనటువంటివి. ఇప్పుడు మనకు సూర్య చంద్ర నక్షత్రములు అన్నీ ఇక్కడ ఉన్నాయి, అక్కడ అవి కూడా మనకు అవసరమే లేదు. ఎవరు అక్కడ? దేవుడే మనకు ఏమై ఉంటాడు అక్కడ? నీతి సూర్యుడై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. రాత్రి లేదు, పగలు లేదు. ఈడ రాత్రి పగలు ఉన్నాయి, అక్కడ 24/7/365 ఆల్వేస్ ఏముంటుంది అక్కడ? దేవుని యొక్క మహిమే. హల్లెలూయా. ఆ మహిమలోనికి మనమందరము కూడా ప్రవేశించాలి. హల్లెలూయా. ఆ మహిమలోకి మనమందరము కూడా వెళ్ళిపోవాలి. అందుకే కదా మనం ఇక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని వినాలి, ఈ వాక్యమును మనం భుజించాలి. ఈ వాక్యమును భుజిస్తూ ఉంటేనే అప్పుడు నీవు ఏమై ఉంటావంటే బలమైన ఆహారమును తింటున్నటువంటి ఒక విశ్వాసిగా దేవుని ఎదుట నిలబడి నీలో ఉన్న పరిశుద్ధతను, నిర్దోషత్వమును, నిరపరాధత్వమును దేవుని ఎదుట నీవు కనబరుచుకుంటావు. ఎలాగా అంటే దేవుడు నీ కోసం చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా నీవు కొనబడి కడగబడినటువంటి విశ్వాసివి. నీ ఒక కుటుంబమివి, నీ ఒక సంఘం. ఆ విధంగా దేవుడు నిన్ను చూస్తే నిజంగా దేవునికి ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిన్ను చూస్తే సంతోషిస్తాడు. అందుకే అంటున్నాడు, మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. ఇంకా మనకు ఒకవేళ దేవుని వాక్య విషయములో అనుభవము లేనటువంటి పరిస్థితుల్లో గనక ఉంటే మనము బలమైన ఆహారము తినేటువంటి విశ్వాసులుగా మారటానికి ప్రయత్నము చెయ్యాలి. హల్లెలూయా. ఏ ఆహారం తినాలి మనము? బలమైన ఆహారం తినాలి. హల్లెలూయా. బలమైన ఆహారం అంటే లోతైనటువంటి వాక్యాలు మనం విన్నా, హెచ్చరికలు వచ్చినా, ప్రేమతో కూడిన వాక్యము బోధ వచ్చినా, ఇవన్నీ కూడా మన హృదయంలో భద్రపరుచుకుంటే ఈ వాక్యం మనలో ఏమవుతుంది? ఫలించడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యం ఫలిస్తే, ఈ వాక్యం ఫలిస్తూ ఫలిస్తూ ఎదుగుచూ అందులో ఎన్నో ఫలాలు దేవుడు మనం చూసినప్పుడు, ఆయన ఆకలి కొని వస్తున్నప్పుడు ఫలములు కలిగినటువంటి జీవితం మనలో ఉంటే ఆ జీవితమును బట్టి మనం అనేక మందికి ఎలా కనపరుచుకోవచ్చు అంటే మనము దేవుని యొక్క జీవాహారమును, బలమైనటువంటి ఆహారముగా దాన్ని తీసుకుంటూ ఉన్నాము అని అర్థమవుతుంది. హల్లెలూయా. మనకు పెద్ద పెద్ద కొంచెం వాక్యం ఏదైనా మనం సూటిగా హెచ్చరిస్తే అప్పుడే కొంతమంది ఏమవుతాము? ఆ వాక్యం బట్టి బాధపడతారు, కొంతమంది ద్వేషం పెంచుకుంటారు, కొంతమంది తిరస్కరించేస్తారు. అలాగ చేసి దేవునికి ఏమైపోతారు? దూరస్తులైపోతారు. హల్లెలూయా. మన దేవుడు సంపాదించుకున్నది ఎందుకుమా? ఆయనకు దగ్గరగా ఉంటూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుస్తూ, ఒక రోజున ఆయన ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి స్థలముల్లో మనము కూడా కాపురం ఉండటానికి, హల్లెలూయా, ఆయనతో పాటు మనం నివాసము చేయటానికే ఇన్ని కార్యాలు దేవుడు చేశాడు. అలాగ వెళ్ళాలంటే మీలో లేని క్వాలిటీలు ఉన్నాయి, మీలో లేని గుణగణాలు ఇవి ఉన్నాయి, లక్షణాలు ఇన్ని ఉన్నాయి. వీటన్నిటిని కూడా దేవుడు తన వాక్యము ద్వారా మనం సరిచేయటం కోసము సరిచేస్తూ 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 ఆయన మహిమను మనకి ఇచ్చేసి ఆయన ఉన్నటువంటి మహిమగల దేశంలోనికి మనలను తీసుకోబోతాడు. హల్లెలూయా. ఆ సమయము ఇంకా ఎంతో లేదు, చాలా. ఆయన రాకడ ఆసన్నమైనటువంటి దినాల్లో మనం బ్రతుకుచున్నాం. ఆసన్నమై ఉన్నటువంటి దేవుని యొక్క రహస్య రాకడలో మనం అందరం కూడా ఎత్తబడటానికి మన వంతుగా మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి? బలమైన ఆహారమును తిని సరిచేయబడి సిద్ధపాటు కలిగి ఆయనతో పాటు ఎత్తబడేటువంటి సంఘముగా మనమందరము కూడా జీవించాలి. హల్లెలూయా. 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 ఇంకా నాకు ప్రార్థన రాదు, వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించేది రాదు, లేకపోతే ఇంకా నేను ఇంత సమయం నేను హెచ్చించలేను, ఇంకా కొంతసేపు ప్రార్థన చేయలేను, ఇంకా కొంచెము లోతుగా దేవుని వాక్యమును ధ్యానించలేను అనేటువంటి పరిస్థితులు ఎవరిలోనైనా ఉంటే వాటిని వెంటనే మానేసుకోవాలి. వాటిని మానేసుకుని దేవునితో మనం ఎంత సమయం గడుపుతామో,
ఎంతగా దేవునికి మన సమయాన్ని ఇస్తామో అది మనకు అంత ఆశీర్వాదకరము. హల్లెలూయా. ఏ ఆశీర్వాదం అది? దేహ సంబంధమైనది కాదు నీకు కావాల్సింది ఏదిమా? పరలోక సంబంధమైన ఆశీర్వాదం. హల్లెలూయా. పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడం కోసమే ప్రయాసపడాలి తప్ప దేహ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు. నీవు మొదట దేవుని వెతుకు, ఆయన రాజ్యమును వెతుకు. భూమి మీద నీకు అవసరమైన ప్రతి అవసరతను కూడా దేవుడు నీకు ఇస్తాను దేవుడు అని చెప్తున్నాడు. మరి అటువంటిప్పుడు దేవుణ్ణి మనం ప్రక్కన పెట్టి మన ప్రయాసలు మనం పడుతూ ఉండటం కంటే మొదట దేవుణ్ణి వెతికితే ఆ తర్వాత మనకు ఏది కావాలో, ఏది అవసరమో, ఏ సమయానికి ఏ దినమున ఏది కావాలో దేవుడు అన్నిటిని కూడా మనకు చక్కగా సమకూర్చగలుగుతాడు. హల్లెలూయా. విశ్వాసం ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు మనం మొదట దేన్ని వెతకాలి? దేవుని యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని వెతకాలి. హల్లెలూయా. నా నీతిని, నా రాజ్యమును మీరు మొదట వెతకమని దేవుడు అందుకే చెప్పాడు. కానీ మనం చేసే పొరపాటు, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకము. మనం ఏం వెతుకుతామంటే మన కోసం, మన అవసరతలు, మన పనులు, మన బాధ్యతలు, వీటిని వెతుక్కుంటూ ఉంటాం. లేదు, దేవుని వాక్యానుసారంగా నీవు జీవిస్తే, దేవుని బిడ్డవే నీవైతే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికితే అప్పుడు నీవు దేవునికి దూరస్తుడువు కాదు, కానీ దేవునికి ప్రియుడవు. హల్లెలూయా. హల్లెలూయా. బాగా రెండు చేతులు ఎత్తి చెప్పచ్చు, హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునికి ఎలాగ ఉండాలి? ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి. ఎలాగ ఉండాలి దేవునికి? ఒక కుటుంబంలో భార్య భర్తలు, తల్లి తండ్రి, తల్లిదండ్రులు బిడ్డలు ఎలాగ కలిసి మెలిసి సంతోషంగా ఉంటారో అలాగ దేవునికి మనకు మంచి సంబంధము ఉండాలి. మనమందరం ఎవరి కుటుంబమో? దేవుని యొక్క కుటుంబం మనమందరము కూడా. హల్లెలూయా. మరి దేవుని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవునితో సంబంధం పెట్టుకోవాలా వద్దా? నా మాటలు వినాలి. దేవుని బిడ్డలైతే మనము దేవునితో సంబంధం ఉండాలా వద్దా? అందరూ చెప్పాలా, ఉండాలా వద్దా? ఉండాలి. మరి దేవునితో సంబంధం పెట్టుకోవాలంటే ఏమేం చేయాలి? మనము ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. వీటిలో వచ్చేస్తాయి అన్నీ, మిగతావన్నీ దీంట్లో వచ్చేస్తాయి. ఎప్పుడైతే మనకు దేవునికి కాస్త ఎడబాటు వస్తుందో మధ్యలోనికి ఎవరు దూరుతారు? వాడు దూరుతాడు. వాడు దూరితే ఇంక వాని పని స్టార్ట్ చేస్తాడు. అప్పుడు మనము దేవుని బిడ్డల మీద పేరు చెప్పుకుంటాం, కానీ దేవుడు ఎక్కడో దూరం అయిపోయాడు, మధ్యలోకి వాడొచ్చాడు, వాని కార్యాలు చేస్తున్నాడు, వాని మాటలు వాడు మాట్లాడుతున్నాడు, వాని ప్రవర్తన ఉంటుంది, అన్ని రకరకాలు మారిపోతాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మనము అనుసరిస్తే, అందులో ఏమాత్రము చేర్పులు మార్పులు చేసుకోకుండా మనం జీవిస్తే, వాక్యాన్ని మనము మనకు అనుకూలంగా మార్చుకోకూడదు. దేవుని వాక్యాన్ని మనకు అనుకూలముగా మార్చుకోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యానికే మనమేమైపోవాలా? అది దాన్ని మనకు లోపరుచుకొని వాక్యానికి మనకు అనుకూలంగా పెట్టుకోకూడదు. వాక్యం ఏం చెప్తుందో దానికి లోబడిపోతే అప్పుడు మనకు దీవెన, అది మనకు ఆశీర్వాదం. వాక్యం అదే సెలవిస్తుంది కదా. ఆ తర్వాత ఏమంటున్నాడు? నీతి వాక్య విషయములు అనుభవం లేని వాడై ఉన్నాడు, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. హల్లెలూయా. వయసు వచ్చిన వారు అంటే వీరు బలమైన ఆహారము తినినటువంటి వారు. కింద అర్థం ఏముంది? పరిపూర్ణులు అని వాక్యం సెలవిస్తారు. పుట్టినోట్లు చూడండి, ఉందా లేదమ్మా? పరిపూర్ణులు. హల్లెలూయా. ఎవరు వీరు? వయసు వచ్చిన వాళ్ళు. వయసు వచ్చిన వారు, ఆత్మీయ జీవితంలో వయసు వచ్చిన వారు పరిపూర్ణులు. ఈ పరిపూర్ణత కలిగినటువంటి వారు, వారు చేసిన అభ్యాసము చేత, అనగా ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవటం, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును నెవరు వేసుకోవడం, ఆ విధంగా జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయాసపడడం, ఇది అభ్యాసం. ఈ విధమైనటువంటి అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఈ జ్ఞానేంద్రియములన్నీ కూడా మేలును కీడులను వివేచించటానికి వీరేం చేశారంటే అభ్యాసము చేసి ఉన్నారు. వీరు ఎవరు అంటే పరిపూర్ణులు, పరిపూర్ణులుగా మార్చబడ్డారు. బలమైన ఆహారము తిన్నటువంటి వారు, పాలు తాగి అక్కడికి ఆగిపోయిన వారు కాదు. వీరు వయసు వచ్చిన వారు,
వయసు వచ్చిన వారు పరిపూర్ణులు కాబట్టి ఈ పరిపూర్ణతలోనికి వచ్చినటువంటి వీరు ఏం చేశారు అంటే ఆ యొక్క అభ్యాసము చేత, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలును కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. కనుక బలమైన ఆహారము వారికే తగును. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన ఆహారము ఎవరికి తగుతుంది? పరిపూర్ణులకు. ఎవరైతే పాలు తాగి ఆహారమును భుజించి ఎదిగి పెద్దవారై వయసు వచ్చి పరిపూర్ణులుగా మార్చబడి అభ్యాసము చేశారో ఆ అభ్యాసము చేత వీరు మేలును కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగినటువంటి వారు. హల్లెలూయా. మేలు కీడులను వివేచించటం. ఈ రోజున దేవుని యొక్క వాక్య జ్ఞానం మనకుంటే, వాక్య అనుభవం మనకుంటే, మనము మేలును కీడులను వివేచించేటువంటి జ్ఞానేంద్రియాలు మనకు ఉంటాయి. హల్లెలూయా. ఏ జ్ఞానేంద్రియాలు? ఏమేమి చెప్పండి జ్ఞానేంద్రియాలు అంటే? కండ్లు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఇప్పుడు మన ప్రవర్తన అంతా కూడా వీటి మీద ఆధారపడి ఉందా లేదా? ఉందా లేదమ్మా? మన నోటి మాటలు, మన వినేది, మనం చూసేది, వాసన చూసేది, మన చర్మము, అన్నీ కూడా ఇవి జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియములు ఎటువంటి విధంగా ఉన్నాయి, ఎవరిలో ఎలా ఉన్నాయి అంటే మంచి మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మీలో పనిచేస్తే, మీరు బలమైన ఆహారమును భుజించిన వారే అయితే మీరు చెడు వినరు, చెడు చూడరు, చెడు మాట్లాడరు, చెడు స్పర్శించరు. హల్లెలూయా. ఇవి జ్ఞానేంద్రియాలు. వివేచించగలిగినటువంటి శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. అదే మనకు దేవుని వాక్య అనుభవం లేదనుకోండి, మనం ఇంకా పాలు తాగేవారమే అంటే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఏం చేస్తామో అనుకూలం దొరికినప్పుడల్లా కూడా ఏం చేయాలంటే అది చేస్తా వెళ్ళిపోతాం. అందుకే వాక్యం హెచ్చరిస్తూ ఉంది, మీరు ఎవరునంటే వయసు వచ్చిన వారు వీళ్ళు అంటే పరిపూర్ణులు, ఆధ్యాత్మికమైన జీవితంలో పరిపూర్ణత కలిగినటువంటి విశ్వాసులు. ఆ పరిపూర్ణులు చేసేటువంటి కార్యం ఏమిటి అనంటే అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలివారు. అటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాబట్టి వీరు ఏమై ఉంటున్నారంటే కనుక బలమైన ఆహారమో వీరికే. హల్లెలూయా. బలమైన ఆహారం వారికి తగును అని చెప్పాడు. మరి పాలు తాగే వాళ్ళకి బలమైన ఆహారము తగదు. ఎందుకంటే వారు ఇంకా ఏ వయసులో ఉన్నారు? పాలు తాగే వయసులోనే ఉన్నారు. వారు ఇంకా పరిపూర్ణులు కాలేదు, పరిపూర్ణతలోనికి రాలేకపోతున్నారు. ఆ పరిపూర్ణతలోనికి రావడం కోసమే ప్రభువు వారు చెప్పిన మాట, నీవు దూరస్తురాలుగా బ్రతికావు, విరోధ భావం కలిగిన విశ్వాసిగా నీ ఉంటివి, నన్ను ఎరగని పరిస్థితుల్లో నీ ఉంటివి, అయినను నిన్ను కూడా మిమ్మలను కూడా నా సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను ఉండటానికి మాంసయుక్తమైన దేహమందు తన మరణము వలన తండ్రికి మనకు మధ్య ఏం కుదిర్చాడు? సమాధానముని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమాధాన సంబంధమైనటువంటి పరిస్థితులు ఈ రోజున నీకు నాకు దేవునికి మధ్య ఉన్నాయి అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు చిందించిన అమూల్యమైన రక్తం ఒక్కటే. ఆయన మన కొరకు మాంసయుక్తమైన దేహమును ధరించడం వల్లనే, ఆయన మన కొరకు తన గాయముల ద్వారా మనకు అన్ని కూడా చేసిన కారణాన్ని బట్టి ఈ రోజున దేవునికి నీకు మధ్య ఏమొచ్చేది? సమాధానం. లేకపోతే నువ్వు ఒకప్పుడు ఎలాగుంటివి? దూరస్తులము, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావములు కలిగిన వారై ఉండినటువంటి మిమ్ములను కూడా అని చెప్తోంది. దుష్క్రియలతో ఉన్నటువంటి మనుషులమైనటువంటి మనలను దేవుడు ప్రేమించి విరోధ భావమును తీసివేసి ఆయన సన్నిధిలో ఈ విధంగా ఉండాలి, మీరు పరిశుద్ధులుగా ఉండండి, నిర్దోషులుగా నిరపరాధులుగా ఉండాలని ఆయనే మన కొరకు మాంసయుక్తమైన దేహములో ఏం కలిగి ఉన్నాడు? మరణము నొంది మనకు దేవునికి మధ్య సమాధానపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి స్థితిలో నుండి వచ్చిన మనము ఇంకా పాలు తాగుతూనే ఉంటే, పాలే చాలు, ఇక దానికి మించిన ఆహారం అన్నం పెడితే కూడా మాకు అరగదు అని అంటే మనం ఇంకా పాలు తాగే వయసే అంటే బలమైన ఆహారం మీకు తగదు దాని అర్థం. బలమైన ఆహారం తింటేనే మనము పరిపూర్ణతలోనికి వస్తాము. ఆ పరిపూర్ణతలోనికి మనం వస్తేనే ఆ వాక్యము సెలవిచ్చిన రీతిగా వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగినటువంటి వారు. కనుక ఈ బలమైన ఆహారము వారికే తగును అని చెప్తున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. బలమైన ఆహారం ఎవరికి తగుతుంది? మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగినటువంటి వారికి. మనకున్న ఈ చెవులు మంచి చెడులను వివేచించేటువంటి విధముగా సాధకము చేయబడాలి. హల్లెలూయా. ఈ చెవులు మనకు దగ్గరకు వచ్చి ఎవరైనా ఒకరిని గురించి చెడుగా మాట్లాడితే ఈ చెవులు ఏం చేయాలా? వినాలా? వినకూడదా? వినకూడదునంటే మనం పరిపూర్ణులై ఉండాలి. పరిపూర్ణులై ఉంటే మంచి చెడులను కీడులను వివేచించుటకు సాధకము చేయబడి ఉండాలి అభ్యాసము చేత. హల్లెలూయా. హల్లెలూయా. అభ్యాసము చేయాలంటే దానిని సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియములుగా మార్చబడిపోవాలి. మన కళ్ళైనా, మన చెవులైనా, మన నాలుకైనా, మన చర్మమైనా, మన ముక్కైనా, ఏదైనా కూడా కానీ ఇవి అభ్యాసము చేత సాధకము చేయబడిన జ్ఞానేంద్రియముల వల్లే ఉంటే ఈ జ్ఞానేంద్రియాలు మంచి చెడులను ఏం చేసినవిగా మారిపోయి ఉంటాయి? వివేచించేటువంటి స్థితిలో ఉంటాయి. హల్లెలూయా. ఒకరిని గూర్చి ఏదైనా మాట్లాడినా, లేకపోతే నీవు వినే పరిస్థితి వచ్చినా, చూచే పరిస్థితి వచ్చినా, నీకు ఏమి జ్ఞాపకం రావాలంటే మంచి చెడులను కీడులను వివేచించేటువంటి జ్ఞానేంద్రియములుగా మార్చబడి ఉంటే నీవు పరిపూర్ణుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యమును నీవు బలమైన ఆహారంగా భుజిస్తూ ఉన్నావు. కాబట్టి ఆ బలమైన ఆహారము నీవు తింటున్న విధానాన్ని బట్టి నీ జ్ఞానేంద్రియములన్నీ కూడా మార్చబడిపోయి ఉన్నాయి. హల్లెలూయా. మీరు ఇంకా పాలు తాగలేదు, మీరేం తింటున్నారు? బలమైన ఆహారము తింటూ ఉన్నారు దాని అర్థం. బలమైన ఆహారం మీరు తింటూ భుజిస్తూ ఉన్నారు అంటే పాలు తాగే వయస్సులో నుంచి వయసు వచ్చినటువంటి వారిగా మీరు ఎదిగి ఉన్నారు దాని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. మనకు పుట్టిన బిడ్డలకు వయసు ఎక్కువయ్యే కొద్దీ పాలే ఇస్తూ ఉంటామా? లేకపోతే ఆహారం మారుస్తామా? ఖచ్చితంగా మారుస్తాం. ఎందుకంటే వాడు లేవాలి, నడవాలి, మాట్లాడాలి, పరిగెత్తాలి, స్కూలుకు పోవాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి, ఉద్యోగం చేయాలి, వాడు పెళ్లి చేయాలి, మళ్ళీ వాడికి బిడ్డలు పుట్టాలి, ఇన్ని ఉంటాయి కదా మనలో. మరి వాడికి పాలే గనక మనం పెడితే ఎదుగుతారా బిడ్డలు? ఎదగరు, బలహీనంగానే ఉంటారు. ఎందుకు? బలమైన ఆహారం భుజించడం లేదు కాబట్టి. బలమైన ఆహారము తల్లిదండ్రులు పెట్టకపోతే బిడ్డలు బలహీనంగానే ఉంటారు. పాలుతోనే పెంచితే కష్టం. అందుకే వారికి ఏమి ఇవ్వాలా? బలమైన ఆహారాన్ని పెట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక విశ్వాసి జీవితంలో కూడా గత కాలమును బట్టి చూస్తే ఎన్నో సంవత్సరముల తరబడి నీవు వాక్యాన్ని వింటున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, ధ్యానం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. నీ వయస్సు వచ్చి ఉన్నది, కానీ నువ్వు పరిపూర్ణతలోనికి రాలేకపోతున్నావు అంటే నువ్వు ఇంకా దేవునికి దూరస్తురాలుగానే మిగిలిపోయి ఉన్నావేమో, నీ చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నావేమో. ఒకసారి ఆలోచన చెయ్యి. ఈ వాక్యం ఈ రోజున నాది కాదులే, ఎవరికో చెప్పాడు అని అనుకోవద్దు. ఈ వాక్యం అందరికీ. ఈ వాక్యం ఎవరికి? ఈ వాక్యము ఎవరికి? వాక్యము అందరు చెప్పచ్చు. ఎవరికి వాక్యము? నాకు. హల్లెలూయా. నాకు అనుకుంటేనే ఇందులో దాగి ఉన్నటువంటి సత్యాలు, సరిచేయబడాల్సిన మాటలు మన జీవితంలోనికి ఫలిస్తాయి. సరిచేయబడతాం, దిద్దుకుంటాం, పరలోక రాజ్యానికి వారసులం అవుతాం, దేవుడిచ్చేటువంటి మహిమను పొందుకుంటాము. హల్లెలూయా. అందుకే మీరు దూరస్తులు, ఒకప్పుడు విరోధ భావము కలిగినటువంటి వారు, మీరు దుష్క్రియలు ఉండేటువంటివి అయినను మిమ్ములను కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టడం కోసమే ఆయన ఈ గొప్ప కార్యం చేసి మరణము నొంది మనకు తండ్రికి మధ్య సమాధానాన్ని ఇచ్చాడు. మరి ఇంకా మనము సాతానునికి, వాని ప్రభావమునకు ప్రలోభపడి వాని ప్రభావం మన మీద పడుచు వాటి ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటే నువ్వు మరలా ఎక్కడికి వెళ్ళిపోయావని? దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయావు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము విశ్వాసులము. గత కాలము నుండి ఈ వయస్సు నీకు వచ్చిందంటే ఇప్పటికి నువ్వేమై ఉండిండాలా? బోధించవలసిన వారై ఉండగా మరలా మీకు ఎలా ఉందంటే దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. ఏం కారణమనంటే మీరు ఇంకా ఏ వయసులో ఉన్నారు? పాలు తాగే వయసులోనే ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మనం పాలు తాగే వయసులో నుంచి వయసు వచ్చినటువంటి వారుగా ఆత్మీయతలో ఎదగాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ రోజున మీరు మీ కుటుంబాలతో పాటు రాలేకపోతున్నారు? మీ భార్యలను విడిచిపెట్టి వస్తున్నారు, భర్తలను విడిచిపెట్టేసి వస్తున్నారు, పిల్లలను విడిచిపెట్టి వస్తున్నారు, తల్లిదండ్రులను విడిచిపెట్టి వస్తున్నారు. ఏం కారణము అంటే మీరు ఇంకా జస్ట్ పాలు తాగుతూనే ఉన్నారు, అంతే.
కనీసం వాళ్ళకి పాలు తాపించే బాధ్యత కూడా మీకు లేదు. కనీసం పాలన్న తాపిద్దాం నా మొగునికి నా భార్యకి అనేటువంటి ఆలోచన కూడా తల్లిదండ్రులకు బిడ్డలకు కనపడటం లేదు. మరి అలాగే మీరే పాలు తాగే వయసులో ఉన్నారు కాబట్టి కుటుంబాలలో కూడా ఒకరు విరవబడుతున్నారు, ఒకరు మందిరానికి వస్తున్నారు. మరి దేవుని రాకల్లో కూడా అదే జరుగుతుంది. హల్లెలూయా. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఆ రోజు దేవుడు అడిగే ప్రశ్న ఇదే. ఆ రోజు నా సేవకుడు మిమ్మల్ని అడిగాడు కదా, సంఘంలో విశ్రాంతి దినమున మిమ్మల్ని ఒక ప్రశ్న వేసాడు. దేవుడు మీ కుటుంబాన్ని ఇచ్చాడు, మీ భర్తలు ఏరి అని ఆ రోజున నా సేవకుడు అడిగా. ఈరోజు నేను కూడా అడుగుతున్నా, ఏం సమాధానం? మీ బిడ్డలు ఎక్కడా, మీ భార్యలు ఎక్కడా? ఆ రోజు దేవుడు అడుగుతాడు. అప్పుడు 2026 సంవత్సరం మా పాస్టర్ వాడు ఇట్లా అడిగినట్టున్నాడే అని ఇటు గోక్కుంటే అప్పుడు కూడా మీకు గుర్తుకు రానే ఏం చెప్తారు తెలిసిన? మీరు మా పాస్టర్ మాకు చెప్పలేదు చెప్పేస్తారు. మా భార్యలను పిలుచుకురమ్మని చెప్పలేదే, మా భర్తను పిలుచుకురమ్మని చెప్పలేదే, ఏమంటారా? హల్లెలూయా అని నా మీదకి వేస్తారు. కానీ దేవుడు పెద్ద 70mm స్క్రీన్ చూపించినాడు అనుకో, ఆపునైనా చెప్పినాడు. 1 కాదు 2 కాదు 100 సార్లు చెప్పింటాడు, మేమే పాపులము. హల్లెలూయా. మేమే పాపులమని అప్పుడు ఒప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, అయినా నేను చెప్తానే ఉంటా. మీ భర్తలను మీరు తీసుకొని రావాల్సిందే, మీ భార్యలు తీసుకురావాల్సిందే, మీ పిల్లలు తీసుకురావాల్సిందే. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి మాంసయుక్తమైన మనలాంటి దేహాన్ని ధరించుకోవడం ఎందుకు? మనలను దేవుడు తన మహిమతో నింపులాగిన ఆయన అనుగ్రహించే మహిమను మనం పొందుకోవడం కోసం. ఆ మహిమ నీవు పొందుకోవాలి అంటే నీ స్వచిత్తాన్ని పక్కన పెట్టాలి. దేవుని చిత్తమును నీవు నెరవేర్చే విశ్వాసిగా నీవు బ్రతకాలి. దేవుని చిత్తమును గనుక నీవు నెరవేర్చేటువంటి దిశలో ప్రయాణము చేయకపోతే ఇక నీ చిత్తమే జరిగిస్తావు. నీ మాటలే, నీ ప్రవర్తనయే, నీ ఆలోచనలే ఉంటాయి. కానీ దేవుని యొక్క సంకల్పం అనేటువంటిది ఒక్కనాటికి నెరవేర్చబడటం కోసం నీవు ప్రయాసపడవు. అయ్యే ఈరోజు దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు. ఈ మాట ఒక్క మాటకైనా నేను ఏమవ్వాలి? లోబడి జీవిస్తాను అని ఒక్కొక్క మాటకి ఒక్కొక్క మాట మీరు వింటూ 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 వస్తే మీరు వయసు వచ్చిన పరిపూర్ణతలోనికి వచ్చేస్తారు. హల్లెలూయా. ఒకేసారి బిర్యానీ మీ నోట్లో దొరకలే, కొంచెం కొంచెంగా పాలు, ఆ తర్వాత బలమైన ఆహారం. పాలు తాగి 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 ఎట్లయిపోయినారు? ఎట్లా ఉన్నారు ఇప్పుడు? బలం తెచ్చుకున్నారా? పాలు తాగితే ఏమొస్తుంది? బలం వస్తుందని మనం ఏం చేస్తాము? మన బిడ్డలకు ఇస్తాము, మనం కూడా తాగుతాం లేదా? ఆ బలం ఎంతవరకు ఉంటుంది మనకి? కొంతకాలమే. కానీ దేవుని వాక్యము పాలతో కాదు, కానీ బలమైన ఆహారముతో నీవు భుజించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అంటే పాలైతే ఒక గ్లాసుడే, ఆహారం అయితే పుష్టిగా అంటే తృప్తిగా మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని తినాలి. వాక్యాన్ని ఏం చేయాలా? భుజించడం అంటే ఆ వాక్యాన్ని ధ్యానం చేసి విన్న వాక్యాన్ని భద్రపరుచుకొని ఇక్కడ ఆ వాక్యానుసారంగా నడవటమే. నువ్వు ఎంతగా దాన్ని అవలంబిస్తూ వెళ్తావో అంత బలమైన విశ్వాసివిగా తయారైపోతావు. అలా తయారైపోయావు అని అంటే నీవు దేవుని మహిమను పొందుకోవడానికి నీవు సిద్ధపడుతూ ఉన్నావు అని దాని అర్థం. హల్లెలూయా. ఆ సిద్ధపాటులో నీకు ఎన్నో శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వ్యాధి బాధలు ఎన్నైనా వస్తాయి. వాటన్నిటిని కూడా నువ్వేం చేస్తూ రావాలా? జయించుకుంటూ 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 రావాలి. దాని వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడాలా? దేవుని వైపే చూడాలి. హల్లెలూయా. కాబట్టి వయసు వచ్చిన వారు అనగా పరిపూర్ణులు ఏం చేస్తారంటే అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చక్కని జ్ఞానేంద్రియాలు అభ్యాసము చేత సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు ఇవి ప్రతి వ్యక్తికి అవసరము. ప్రతి వ్యక్తికి ఈ జ్ఞానేంద్రియాలు ఉండాలి. ఎవడైనా చెడు చెప్తే అట్లనే కూర్చొని చెవులు అట్లే ఇచ్చేస్తాం. దానికి ఏం లేదు. మేలు కీడులను వివేచించేటువంటి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియం అది కాదు అని అర్థం. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా నా మాటలో? అర్థమవుతుందా? ఈ చెవి ఏం వినాలా? మంచే వినాలి. ఈ నాలుక మంచే మాట్లాడాలి. చెవైనా నాలుకైనా కళ్ళు మంచిగానే చూడాలి. అంతే తప్ప ఏమేమో మనం మాట్లాడకూడదు, ఏమేమో వినకూడదు, ఏమేమో చూడకూడదు.
ఇవి చూడమని, వినమని, చేయమని దేవుడు మనకు ఈ జ్ఞానేంద్రియాలు ఇవ్వలే. ఈ జ్ఞానేంద్రియములు ఎలా ఉండాలంటే అభ్యాసము చేత సాధకము చేయబడిన మంచి కీడులను వివేచించేటువంటి జ్ఞానేంద్రియములుగా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే పాలు తాగే వయసులో నుంచి బలమైన ఆహారము భుజించే వయసు వచ్చినప్పుడు వీటన్నిటికీ కూడా మనం ఏం చేసుకుంటామో సాధకము చేసుకుంటాము. హల్లెలూయా. జ్ఞానేంద్రియాలు మంచి కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు మనకు ఉండాలి. అట్లాంటప్పుడు ఇంకా మనము పాపము చేయము, పాపము చూడము, పాపం వినము, అన్నీ కూడా ఎలాగుంటాయి? మనల్ని చూస్తే పరిశుద్ధత కనిపిస్తాయి, మనల్ని చూస్తే నిర్దోషత్వం కనిపిస్తాయి, మనల్ని చూస్తే నిరపరాధులుగా కనిపిస్తాం. ఇదే దేవునికి కావాల్సింది. అప్పుడు ఆయన ఎదుట మనల్ని ఏం చేసుకుంటాడు? నిలబెట్టుకొని ఆయన మహిమను అనుగ్రహిస్తాడు. ఆ మహిమను పొందుకున్న నీవు ఆ మహిమలోనికి ప్రవేశించగలుగుతావు. హల్లెలూయా. ఇక్కడ మహిమ పొందుకోకుండా మనము చచ్చిపోతే, మరణిస్తే, మన జీవితం మారకుండా మనం ఏమైనా అయిపోతే ఏంటి పరిస్థితి? ఆయన మహిమలోనికి వెళ్తామా? వెళ్ళలేం కదా. పరలోకంలోనికి వెళ్తామా? వెళ్ళలేం. మరి వెళ్ళాలంటే మన జీవిత విధానం అంతా కూడా మారుతూ ఉండాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయము ప్రారంభ వచనంలో ఏముంది? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. హల్లెలూయా. ఏ క్రియలు విడిచిపెట్టేయాలా? జీవము లేనటువంటి క్రియలు. వాటన్నిటిని కూడా మీరు ఏం చేయమంటున్నాడు? విడిచిపెట్టు. వాటిని విడిచిపెట్టి మారు మనసు పొందుటయు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన మనసుకి ఏం కావాలా? నా మాట వినండి. ఏం కావాలి మన మనసుకి? మన మనసుకి ఏం కావాలి? అది మార్పు అనేటువంటిది రావాలి. హల్లెలూయా. ఎట్లా రావాలి మార్పు? నువ్వు వినే వాక్యమును బట్టి, నీవు తీసుకుపోయేటువంటి బాప్తిస్మమునకు ముందు నీ జీవితం, దానిని బట్టి నీ మనసు ఏమైపోవాలా? అందుకే మారు మనసుకు తగిన బాప్తిస్మము అని చెప్పారు. హల్లెలూయా. మారు మనసుకు తగిన బాప్తిస్మం ఇది తీసుకోవాలి మనం. అంతేగాని ఏందో మునగల్లా పెండ్లి, మా బాప్తిస్మం లేకపోతే పెండ్లి చేయడు అని పాస్టర్, లేకపోతే బలవంతం చేసినాడు పాస్టర్ ఒక బాప్తిస్మము, ఆడ నీళ్లు భలే ఉంటాయి, ఆడ నాకు ఇచ్చేయని పాస్టర్ బలవంతంగా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బర్త్డేల రోజు తీసుకునే బాప్తిసాలు కొన్ని, పెండ్లి రోజు తీసుకునే బాప్తిసాలు కొన్ని. ఇవి కాదనరా కావాల్సింది దేవునికి. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ మనం చేస్తే వాక్యం అంతే అటుంది. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణయు, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణల మగుటకు సాగిపోదుము. హల్లెలూయా. హల్లెలూయా. దేనికి సాగిపోవాలి మనము? సంపూర్ణలగుటకు సాగిపోవాలి. హల్లెలూయా. మనం ఎందులో సాగిపోవాలి? సంపూర్ణత, సంపూర్ణల మగుటకు మనము సాగిపోవాలి. సంపూర్ణల మగుటకు అంటే పరిపూర్ణతలోనికి రావాలి. ఆత్మీయ విషయములో మనకు సంపూర్ణత కావాలి. ఒకటి చేసి ఒకటి విడిచిపెట్టకూడదు, ఒకటి జరిగించి మరొకటి జరిగించకుండా ఆగిపోకూడదు. సంపూర్ణత. దేవుడు మనం చూస్తే సంపూర్ణత. దేవుడు కూడా సంపూర్ణుడై ఉన్నాడు. ఆయన సంపూర్ణుడై ఉన్న ప్రకారము ఆయన బిడ్డలైన మనము కూడా సంపూర్ణులై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మీరు మారు మనసు పొందుట అని అక్కడ కామ పెట్టి, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మము, ఆ తర్వాత వాటిని గూర్చిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు అను పునాది. ఇవన్నీ కూడా ఫౌండేషన్, ఇవన్నీ కూడా పునాది. పునాదితో సమానమైనటువంటి ఈ మూల వాక్యములను, ఈ మూలోపదేశము మాని సంపూర్ణల మొగుటకు సాగిపోదము. హల్లెలూయా. అంటే ఆ ఉపదేశం మరలా మరలా నీవు వింటూనే ఉన్నావు అంటే నీవు ఇంకా ఏ స్థితిలో ఉన్నావు? ఎదగలేని పాలు తాగే స్థితిలోనే నీవు బ్రతుకుచూ ఉన్నావు. కాబట్టి దయచేసి నాయనా, నీవు వాటిని మాని నీవు సంపూర్ణలగుటకు దానిని ఏం చేయమంటున్నాడంటే, మీరు మరలా దానిని సంపూర్ణలగుటకు ఆ విషయంలో మనం ముందుకు సాగిపోవాలి అని చెప్తున్నాడు. కానీ మరలా ఇంకొకరు వచ్చి నీకు మారు మనసు పొందావా, బాప్తిస్మం తీసుకున్నావా, దేవుని గూర్చిన బోధను విన్నావా అనేటువంటి పరిస్థితి నీకు ఉండకూడదు అని దాని అర్థం.
అంటే మనం ఏమైపోయి ఉండాలంటే పాలు తాగే వయసులో నుంచి వయసు వచ్చిన స్థితిలోనికి వచ్చి ఉండాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది? నీవు దేవుని చిత్తమును నెరవేర్చేటువంటి విశ్వాసివైతే, దేవుని చిత్తమును నెరవేర్చే కుటుంబము సంఘం అయితే నీవు ఏ స్థాయిలో ఉంటావు? పరిపూర్ణతలో నీవు ఉంటావు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పరిపూర్ణత, ఆ పరిపూర్ణతలోనికి రావటం కోసమే సంపూర్ణల మగుటకు మీరేమవ్వమంటున్నాడంటే సాగిపోవాలి అని చెప్తున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:2 1 నుంచి చదువుమా. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రికలో పాలు వయసులో నుంచి బలమైన ఆహారము తినే వయసుకు రావాలని చెప్పాడు. మరి ఇక్కడేమో పాలను మీరు అపేక్షించాలి. ఏ పాలు? ఈ పాలు దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించుడి. అంటే బలమైన ఆహారాన్ని మీరు భుజించాలని చెప్తోంది. మీరు నిజంగా దేవుడు దయాళుడని రుచి చూచి ఉంటే, ఆయన నిజమైన దేవుడని, నా కోసం ప్రాణం పెట్టినాడని, ఆయన అటువంటి దయ చూపెట్టాడు నా ఎడలని నీవు రుచి చూచి ఉంటే నీవు ఏం మానేసుకోవాలంటే దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఇవన్నీ కూడా మానేసుకొని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైనటువంటి వాక్యమును, పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరేం చేయమంటున్నాడు? అపేక్షించు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాలను మీరు అపేక్షించాలి. అంటే దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యం ఎటువంటిది? బలమైనటువంటిది, సజీవమైనటువంటిది దేవుని వాక్యం. అలాగ దాన్ని నీవు అపేక్షిస్తూ ఉంటే నీవు బలమైన ఆహారము తినటానికి యోగ్యురాలవు. ఇక నీకు పాలు అవసరం లేదు, నీవు బలమైన ఆహారమును తినగలుగుతావు. ఎందుకంటే నీవు దేవుని రుచి చూచి ఉన్నావు, ఆయన దయాళుడని ఎరిగి ఉన్నావు, దుష్టత్వం మానేసావు, కపటము లేదు, వేషధారణ లేదు, అసూయ లేదు, దూషణ మాటలు ఇవన్నీ కూడా మానేసుకొని ఉంటే నీవు అపేక్షించేటువంటిది ఏమిటి అంటే దేవుని వాక్యం, నిర్మలమైనటువంటి పాలను, దేవుని వాక్యము. హల్లెలూయా. ఆ వాక్యం అనేటువంటి పాల వలన రక్షణ విషయంలో నీవేమైపోవాలా? ఎదుగు నిమిత్తము ఆ పాలను నీవు అపేక్షించాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు దీనికి అంతటికి మూలంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుని యొక్క బలమైనటువంటి ఆహారమును మనం ఏం చేయాలా? భుజించాలి, అపేక్షించాలి, ఉపేక్షించకూడదు. దేవుని వాక్యమును ఉపేక్షించకూడదు, అనగా తిరస్కరించకూడదు. దేవుని వాక్యమును తిరస్కరించకూడదు. దాన్ని ఏం చేయాలా? అపేక్షించాలి, అంగీకరించాలి. ఈ వాక్యము నాకే. నువ్వు ఇంటిలో బయలుదేరి మందిరానికి వచ్చేటప్పుడు, దేవా నీ వాక్యముతో నాతో మాట్లాడు ప్రభువా అని నువ్వు రావాలి. అప్పుడు వస్తే ఖచ్చితంగా దేవుడు ఆయన వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తాడు, నీతో మాట్లాడతాడు. అనాలోచనగా ఏదో పోవాలని పోతున్నాంలే, పోకపోతే మళ్ళా పాస్ట్ ఇంటికి వచ్చి అడుగుతాడు. ఆ ఆలోచన అయితే అవసరం లేదు. నీవు వస్తున్నావు అంటే ఇంటిలోనే నువ్వు సిద్ధపడి, ప్రభా ఈరోజు నీవు నాతో ఏం మాట్లాడతావో మాట్లాడు, నీవు నాకు ఉపదేశము చెయ్యి, నేను ఎలాగుంటాను? మౌనినై ఉందును అని చెప్తాడు. హల్లెలూయా. మరి నిర్మలమైనటువంటి పాలను అపేక్షించాలి. అంటే దేవుని యొక్క వాక్యమును మనం ఏం చేయాలా? అపేక్షించే బిడ్డలుగా మనం ఉండాలి. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుమా. కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3. సహోదరులారా, మాట్లాడవలసి వచ్చాను, కానీ
ఉమ్, ఉమ్, ఉమ్. కారా చాలు చాలు. చూడండి, సహోదరులరా, ఆత్మ సంబంధులైన మనుషునితో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడే విధానం వేరు, శరీర సంబంధులతో మాట్లాడేటువంటి విధానము వేరు. అందుకే అక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని, కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. హల్లెలూయా. మీలో ఎందుకు బలహీనులై ఉన్నారు? మీలో ఇంకను అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా. బలహీనులు ఎవరునంటే అసూయలకు ఉన్నటువంటి వారు, కలహం ఉన్నటువంటి వారు, శరీర సంబంధులైన మనుషులు వీరు. అందుకే మీరు బలహీనులైనటువంటి వారు కారా, మనుష్య రీతిగా నడుచుకునేటువంటి వారు కారా. ఆత్మ సంబంధులైతే దీనికి పూర్తిగా భిన్నముగా జీవిస్తారు. ఆత్మ సంబంధులైతే ఆత్మానుసారంగా జీవించగలుగుతారు. మరి శరీరానుసారంగానే జీవిస్తారు. అందుకే నేను మీతో ఆత్మ సంబంధులైన వారితో మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతిని. మీరు ఇంకను ఎలాగున్నారంటే దేవుని యొక్క విషయములో పసిబిడ్డల వలె ఉన్నారు. ఆ పసితనం పోవాలి అని అంటే మనలో ఉన్న అసూయలు, కలహములు, ఈర్ష్యలు, కక్షలు, మమతములు ఇవి ఏవి కూడా మనలో ఉండకూడదు. హల్లెలూయా. ఉంటే మనం ఇంకా ఏ వయసులో ఉన్నాము? అంతే, ఇంకా పాలు తాగుతూనే ఉన్నారు. కాబట్టి అసూయలు, ఈర్ష్యలు, కక్షలు పెట్టుకొని కొండాలు చెప్పుకుంటా, చిన్నపిల్లలు కదా, గిల్లి కజ్జాలు ఆడుకుంటా, ఏదేదో చేసుకుంటా అట్లే ఉండిపోతాం. వీటన్నిటిని కూడా మనం ఏం చేయమంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 6:1 నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. హల్లెలూయా. ఇవన్నీ నిర్జీవమైన క్రియలు, అసూయలు, ఈర్ష్యలు. దీనివల్ల మనకేమన్నా ఉపయోగం ఉందమ్మా? అందరూ చెప్పాలి. ఈర్ష్య, అసూయ, కక్షల వలన మనకి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఇంకొకరి గురించి చెడు మాట్లాడేదాని వల్ల ఉపయోగం ఉందా? ఇంకొకరి గురించి మనము చెడుగా మాట్లాడి వినేదాని వల్ల ఉపయోగం ఉందా? లేదు. కానీ అలా జరుగుతూ ఉన్నాయి అంటే పరిపూర్ణతలోనికి రానటువంటి వారు, అభ్యాసము చేత మంచి కీడులను సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు లేనటువంటి వారే కానీ ఆ విధముగా జీవిస్తున్నారు తప్ప, అదే జ్ఞానేంద్రియములు గనుక సాధకము చేయబడి ఉంటే, మంచి చెడులను కీడులను వివేచించేటువంటి జ్ఞానేంద్రియాలు వీరికి కలిగి ఉంటే వీరు బలమైన ఆహారాన్ని భుజిస్తారు. హల్లెలూయా. బలమైన ఆహారాన్ని భుజిస్తారు. ఆ బలమైన ఆహారాన్ని భుజిస్తే ఇక దేవుని యొక్క మహిమతో నింపబడటమే. హల్లెలూయా. ఆ మహిమ ఒక రోజున ఆ మహిమలోనికి తీసుకొని వెళ్ళిపోతారు. ఈ ఆత్మలోనికి వెళ్ళిపోవాలి. అట్లాగే దేవుడు అనుగ్రహించే మహిమను కూడా మనము పొందుకొని మనం మరణించిన తర్వాత లేక దేవుని రాకడలో ఆయన నిత్య మహిమలోనికి మనమందరము కూడా వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి చదువుమా. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి ఈ మాటలన్నీ కూడా మీరు విన్నారు కదా. ఈ విధమైనటువంటి స్థితి ప్రతి ఒక్కరిలో, ప్రతి కుటుంబంలో కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారు, విశ్వాసము, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారునై ఉండాలని
వృద్ధ స్త్రీలైతే కొండె కత్తులను మిగుల మద్యపానాసక్తులనే ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారే ఉండాలని, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలననియు బోధించుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన హెచ్చరికలు. ఈ హెచ్చరికలు మనము వింటున్నప్పుడు ఈ వాక్యము నాకెందుకు చెప్పినాడు, నన్ను ఉద్దేశించి చెప్పినాడు, నా గురించి తెలుసు కాబట్టి చెప్పినాడు? లేదు. నీ గురించి తెలిసినా తెలియకపోయినా వాక్యములో కొన్ని వేల సంవత్సరాలకు మునిపే మన కోసము రాసి పెట్టుకున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మీరు మళ్ళా ఇంటికి వెళ్ళి చదవండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదవండి. అవన్నీ చదవండి. చదివితే ఒక్కొక్కరికి సంబంధించిన మాటలు అక్కడ స్పష్టంగా రాసి పెట్టాడు. అప్పుడు మనం అట్లా ఉన్నామా లేదా అని మీ అంతకు మీరే సరి చేయబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం గమనించినది ఏమిటి అంటే, మూల సారాంశము మన చిత్తానుసారంగా మనము జీవిస్తే మనము వీటిని ఏమీ కూడా నెరవేర్చలేం. మనము దేవుని చిత్తమునకు అనుకూలంగా మార్చబడితే తప్ప ఆయన చేసిన కార్యాలు, మనకు ఉండాల్సినటువంటి జీవిత విధానము ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మనం ఏం చేస్తాము, జీవిస్తాం, నడుచుకుంటాం. చక్కని జ్ఞానేంద్రియాలు కలిగి మనం జీవిస్తాము. నిర్జీవమైన క్రియలను మనం విడిచిపెట్టేస్తాము. ఇక పాలతోనే మనం ఎదగడం కాదు, కానీ బలమైనటువంటి ఆహారముతో మనము ఎదుగుతాము. మనము బలమైనటువంటి ఆహారం ఇది మనకే అని దేవుని వాక్యం ఏ విధంగా అయితే సెలవిస్తుందో ఆ యొక్క జీవాహారమును మనం ఇంకా భుజించి భుజించి బలమైనటువంటి విశ్వాసులముగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఇంకా మారలేదు అంటే మనం ఎక్కడున్నట్లు, దేవునికి దూరస్తులుగా ఉన్నామేమో. ఒకసారి ఆలోచన చేసుకో. విరోధ భావము ఉందేమో, దుష్క్రియలు ఏమైనా మనలో ఉన్నాయేమో, అవి మనం ఆలోచన చేసుకుంటే అప్పుడు మంచి కీడులను వివేచించుటకు సాధకమైన జ్ఞానేంద్రియములను కలిగిన వారుగా మనం ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా వాక్యము సెలవిచ్చినట్లయితే కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు. ఇంకా మనకు ఏది అవసరం లేదు, దేవోక్తిలో మూల పాఠములను ఒకడు వచ్చి మరలా మీకు బోధించే అవసరం లేదు అంటే నిర్జీవ క్రియలన్నీ కూడా మనం ఏం చేయాలా, విడిచిపెట్టి పాతిపెట్టి సమాధి చేసేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఒకసారి గట్టిగా 2 చేతులు ఎత్తి హల్లెలూయా. వెరీ గుడ్. ఇక నుంచి ఈ క్షణం తర్వాత నుంచి మన జీవితాలన్నీ కూడా ఎలా ఉండాలా, బలమైన ఆహారము తినువారుగా ఉండాలి. అప్పుడే దేవుడు ఆయన సన్నిధిలో మనల్ని నిర్దోషులుగా, నిరపరాధులుగా, పరిశుద్ధులుగా నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయన రక్తం కాచాడు కదా, నలగగొట్టబడ్డాడు కదా. వాటిని బట్టి మనము ఆయన ఎదుట ఎలా ఉండాలో అలాగనే జీవించాలి. ఆ కృప దేవుడు మనందరి కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ శాశ్వతమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. వెచ్చబడిన ఈ వాక్యం ప్రతి బిడ్డల యొక్క హృదయ అంతరంగములో ఫలించుటకు సహాయం చేయండి, కృప దయచేయండి, కనికరించండి నాయన. ఏ ఒక్కరు కూడా విడబడటం మీకు ఇష్టం లేదు. ఇంకును ప్రభ పసిబిడ్డల వలె పాలు తాగే వయసులో కాకుండా వయసు వచ్చిన పరిపూర్ణులుగా మార్చడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. నిర్మలమైనటువంటి మీ వాక్యమును పాలన అపేక్షించినట్లుగా ప్రతి ఒక్కొక్కరిని కూడా ప్రభా మీరు ఆయుత్తపరచండి, సిద్ధపరచండి రాజా. మీకు స్తోత్రాలు. త్వరలో రానయ్యున్నటువంటి మీరు మిమ్మల్ని ఎదుర్కోవడానికి, మీ మహిమలో ప్రవేశించడానికి ప్రభా దేవా, ఏ వ్యక్తిలో కూడా పాపము లేకుండా మీ యొక్క మహిమను పొందుకొని మీ నిత్య మహిమ రాజ్యములో ప్రవేశించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, సంఘం అంతటిని కూడా మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదించి దీవించి నాయన పరలోక రాజ్యపు వారసులుగా మీరు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు,
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ఆశ్చర్యకరుడా, ఆరాధ్య దైవమా, మా యేసుక్రీస్తు ప్రభువా, రక్షణ, స్వస్థత, విమోచన